వేదికను అలంకరించిన పెద్దలు, గురువులు, ఆ స్థాయి వాళ్ళందరికీ కూడా పాద నమస్కారములతో, ప్రతిసారి నేను పద్యం చదివేవాడిని, ఇప్పుడు వచనంలోకి వచ్చాను. శీర్షిక మా నాయన. మా నాయన కష్పి అనే పేరు చూడగానే కవి, శిల్పి అని అనుకున్నాను, లేదా కర్షకుడు, కార్మికుడు తయారు చేయబడినటువంటి శిల్పాలు అనుకున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని వృత్తిని మా నాయన అనే పేరుతోటి చెప్తున్నాను. పెద్దబాడిసే అందుకుంటే పొద్దెరగడు మా నాయన. ఎంతటి చక్కటి ముద్దైనా నాగలవ్వాల్సిందే. పెద్దబాడిసే అందుకుంటే పొద్దెరగడు మా నాయన. ఎంతటి చక్కటి ముద్దైనా నాగలవ్వాల్సిందే. రైతు పాలె పట్టకుండా కోండ్ర వేసేవాడు. రైతు పాలె పట్టకుండా కోండ్ర వేసేవాడు. చెకుముక రాయితో నిప్పెలిగించుకొని చుట్టగాల్చేవాడు. రైతు పాలె పట్టకుండా కోండ్ర వేసేవాడు. చెకుముక రాయితో నిప్పెలిగించుకొని చుట్టగాల్చేవాడు. వడ్ల సత్తయ్య అంటే వడ్ల సత్తయ్యే. 10 ఊర్లకు మంచి పనుడు. సంగడి మీద కూర్చుంటే బుడ్డి అవ్వాల్సిందే. సంగడి మీద కూర్చుంటే బుడ్డి అవ్వాల్సిందే. మెట్న తీసుకొని గీతలు గీసి తొలి కొడితే పట్టాలు లేకుండా 10 ఆవిడ బండిపోతుంది. పట్టాలు లేకుండా 10 ఆవిడ బండిపోతుంది. వడ్ల సత్తయ్య అంటే వడ్ల సత్తయ్యే. వాన పడ్డదంటే ఊర్లకు ఊర్లే కదిలి దాచి మొద్దుకాడ సందడి చేసేది. వాన పడ్డదంటే ఊర్లకు ఊర్లే కదిలి దాచి మొద్దుకాడ సందడి చేసేది. విత్తనాలు వేయడానికి జగడమ్మంత కోసం, విత్తనాలు వేయడానికి జగడమ్మంత కోసం ఏ ఊరైనా మా ఊరికి రావాల్సిందే. తిన్నా తినకున్నా రైతు మాట వినేవాడు. తిన్నా తినకున్నా రైతు మాట వినేవాడు. పని ఉరవడి కోసం రామాయణ మహాభారతాలు కథలుగా రాలేవి. పాత్రలను రైతులకు అన్వయించేవాడు. ఆ రైతులే తాను రాముడై, భీముడై రాత్రిపూట యక్షగానాలు పుట్టుకొచ్చేవి. ఆ రైతులే తానే రాముడై, భీముడై రాత్రిపూట యక్షగానాలు పుట్టుకొచ్చేవి. మా నాయన పంచాంగం పట్టుకుంటే 10 ఊర్లకు పతార. మా నాయన పంచాంగం పట్టుకుంటే 10 ఊర్లకు పతార. దగాపడ్డ అభాగ్యులకు అండ మా నాయన సుత్తెలిగిస్తే ఊరంతా ఏకమైన న్యాయం గెలవాల్సిందే. పనే కదా సంస్కారం. తరాలు దాటితే అదే సంస్కృతి. పనే కదా సంస్కారం, తరాలు దాటితే అదే సంస్కృతి. జై హో. నమస్కారం.